టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ పరిస్థితి. ఈ టోర్నమెంట్లో అభిషేక్ ఇంకా ఒక్క రన్ కూడా చేయలేదు. వరుసగా 3 మ్యాచ్ల్లో 3 డక్కులు. అవును 0-0-0. అమెరికా, పాకిస్తాన్, నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో అభిషేక్ శర్మ డకౌట్ అయ్యాడు. ఈ టోర్నమెంట్లో మొదటి 3 ఇన్నింగ్స్ల్లో 3 డక్కులు తీసుకున్న మొదటి బ్యాటర్గా రికార్డు సృష్టించాడు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమీర్ గతంలో అభిషేక్ను స్లాగర్ అని పిలిచారు. ఇప్పుడు మళ్ళీ ఆయన మాట్లాడుతూ అభిషేక్ శర్మ పరిస్థితి పాకిస్తాన్ ఓపెనర్ సయీం అయూబ్కు తొలినాళ్లలో వచ్చిన గతిలాగే ఉందని వార్నింగ్ ఇచ్చారు. సయీం అయూబ్ పిఎస్ఎల్లో మొదట్లో అద్భుతంగా ఆడాడు. నో లుక్ షాట్స్, లెగ్ సైడ్కు భారీ షాట్స్ కొట్టేవాడు. అప్పుడు అతని వీక్నెస్ ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు ఆఫ్ సైడ్ బంతులకు తడబడుతున్నాడు. అదే పరిస్థితి అభిషేక్ శర్మకు కూడా వస్తుందని అమీర్ హెచ్చరించారు. అమీర్ మాటల్లో చెప్పాలంటే అభిషేక్ ప్రతి బంతిని సిక్సర్ కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు. ప్రతి బంతి స్లాగ్ చేయాలనుకుంటున్నాడు. కానీ ఇంటర్నేషనల్ క్రికెట్లో అలా కాదు. హర్ బాల్ లఫేటే మే నహీ లే సక్తే. బిగ్ స్టేజ్ల్లో ప్రెషర్ మ్యాచ్ల్లో ఆచితూచి ఆడాలి. అంతేకాదు అభిషేక్ ఆఫ్ సైడ్ షాట్స్ లేకపోవడం వల్ల బౌలర్లు అతని వీక్నెస్ పట్టేస్తున్నారని అమీర్ చెప్పారు. క్వాలిటీ బౌలర్లు ఉంటారు కదా, వాళ్ళు వెంటనే నీ వీక్నెస్ గుర్తిస్తారు. ఏదో ఒక రోజు దొరికిపోతావు, జాగ్రత్త అని డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చాడు. అమీర్ సూచనలు కూడా చాలా ముఖ్యమైనవి. అభిషేక్ బ్యాటింగ్ పై ఫోకస్ పెట్టాలి. సిక్సర్లు బౌండరీలే కాదు, సింగిల్స్ కూడా తీయాలి. ఆచితూచి ఆడాలి. రన్ రేట్ పెంచడానికి సింగిల్స్, డబుల్స్ కూడా ముఖ్యమే. ప్రతి బంతిని 4 లేదా 6 కొట్టాలని ప్రయత్నిస్తే కెరీర్కే ముప్పు వాటిల్లుతుందని అమీర్ హెచ్చరించారు. అభిషేక్ శర్మ ఆసియా కప్ 2025 న్యూజిలాండ్ సిరీస్లో అద్భుతంగా రాణించారు. వరల్డ్ నెంబర్ 1 టీ20 బ్యాటర్గా ర్యాంకు పొందాడు. కానీ ఇప్పుడు ఈ టోర్నమెంట్లో అతని ఫామ్ దారుణంగా ఉంది. టీమిండియా గ్రూప్ స్టేజ్ల్లో అన్బీటెన్గా సూపర్ 8కి అర్హత సాధించిన అభిషేక్ ఫామ్ ఆందోళన కలిగిస్తుంది. స్నేహితులారా, ఇది క్రికెట్లో సాధారణమే. ఫామ్ అప్ అండ్ డౌన్ అవుతుంది. అభిషేక్ లాంటి యంగ్ టాలెంట్ త్వరలోనే బౌన్స్ బ్యాక్ చేస్తాడని ఆశిద్దాం. అమీర్ వ్యాఖ్యలు ట్రోలింగ్ కాదు, అనుభవం నుంచి వచ్చిన సలహాలు. అభిషేక్ ఇకనైనా బ్యాటింగ్ పై దృష్టి పెట్టాలి. టెక్నిక్ మెరుగుపరుచుకుంటాడని ఆశిస్తున్నాం. మీ అభిప్రాయం ఏమిటి? అభిషేక్ బౌన్స్ బ్యాక్ ఇస్తాడా లేదా అమీర్ మాటలు నిజమవుతాయా? కామెంట్స్లో చెప్పండి.